Daily. Taste the Daily. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్మెన్ ఎయిర్ కానిస్టేబుల్ కృష్ణ చైతన్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపుతోంది. తన నివాసంలో సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కృష్ణ చైతన్యని ఎల్బీ నగర్లోని కామినేని హాస్పిటల్ కి తరలించారు. కృష్ణ చైతన్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. ఇంకా ఏమైనా కారణాలున్నాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్మెన్ గా ఉన్నటువంటి కృష్ణ చైతన్య ఈ రోజు ఉదయాన్నే తన ఇంట్లో ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు అన్నట్టుగా హైడ్రా కమిషనర్ గా సమాచారం వచ్చింది. స్థానిక పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ రావడంతో గన్ పేల్చుకొని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించినటువంటి కృష్ణ చైతన్య ఇంటికి వెళ్లి చూసేసరికి తో కొట్టుమిట్టాట ఉన్నాడని అతని ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఎల్బీ నగర్ లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. కామినేని ఆసుపత్రిలో ప్రస్తుతం కృష్ణ చైతన్యకు మెరుగైనటువంటి వైద్యాలు అందుతా ఉన్నాయి. తన వ్యక్తిగత కారణాలతో ఈ ఆత్మహత్య తీసుకున్నట్టుగా పోలీసులు ప్రాథమిక సమాచారంలో వెలుగులోకి వచ్చింది. భార్యతో కలిసి హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. కామినేని ఆసుపత్రికి వెళ్లి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని బుల్లెట్ ఎటువైపుగా దూసుకెళ్లింది, ఇంకా బుల్లెట్ ఒంట్లోనే ఉందా లేకపోతే ఒంట్లో నుంచి బయటకు వచ్చిన ఆయన యొక్క వివరాలన్నీ కూడా అతని నుంచి అడిగి ఆసుపత్రి వైద్యం నుంచి ఆ వివరాలు కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది. మెరుగైనటువంటి వైద్యం అందించాలంటూ కూడా వైద్యులకు రంగనాథ్ సూచించినట్టుగా తెలుస్తోంది. వైద్యానికి హైడ్రా సహాయం చేస్తుంది అంటూ కూడా కుటుంబ సభ్యులకు ఆ విషయాన్ని హైడ్రా కమిషనర్ తెలియజేశారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆ వ్యక్తిగత కారణాలు ఏంటి, ఆ వివరాలన్నీ కూడా మేము సేకరిస్తాము. ప్రస్తుతం అతను క్రిటికల్ గా ఉన్నప్పటికీ ట్రీట్మెంట్ అయితే కొనసాగుతా ఉంది. ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత సమస్యలతోనే ఈ ఆత్మహత్యకు ప్రయత్నించాడనే ఒక అనుమానాలు అయితే వ్యక్తం అవుతా ఉన్నాయి. దీనిపైన తన తండ్రి కూడా ఒక ఇన్ఫర్మేషన్ ని మీడియాకి షేర్ చేయడం జరిగింది. అతను మీడియాతో మాట్లాడుతూ మా అబ్బాయికి ఎలాంటి సమస్య లేవంటూ కూడా తండ్రి శివరామ ప్రసాద్ మీడియాతో మాట్లాడడం జరిగింది. మాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు, కుటుంబ గొడవలు కూడా ఎలాంటివి లేవు. మా అబ్బాయి ప్రశాంతంగా ఆపరేషన్ జరుగుతా ఉంది, తిరిగి ప్రశాంతంగా బయటకు వస్తాడు. గన్ను మిస్ఫైర్ అయి ఉండవచ్చు అనేది మాత్రం మాకు అనుమానాలు ఉన్నాయి. అబ్బాయి కోలుకుంటే అసలు కారణాలన్నీ కూడా బయటకు వస్తాయి. మాకు హైడ్రా తరఫున నుంచి సపోర్ట్ ఉంది, హైడ్రా కమిషనర్ వచ్చి కూడా కలిశాడు అంటూ మాత్రం శివరామ ప్రసాద్ కొన్ని డౌట్స్ ఉండడంతో ఆ డౌట్స్ అన్ని కూడా తను క్లియర్ చేశాడు. కొంత రంగనాథ్ ముందుగా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ అవ్వగానే రంగనాథ్ గన్మెన్ ఆత్మహత్య చేసుకున్నాడు వేధింపుల కారణంగా, హరాస్మెంట్ కారణంగానే కొంచెం ప్రచారం జరిగినప్పటికీ తర్వాత వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు అనేది ప్రాథమికంగా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. ప్రస్తుతం తను కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నాడు. ట్రీట్మెంట్ అయితే సాగుతా ఉంది. ట్రీట్మెంట్ పూర్తిగా ముగిసిన తర్వాత తను కోలుకున్నటువంటి వెంటనే ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి కూడా వివరాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. గన్ మిస్ఫైర్ అయిందా లేదా ఆ గన్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడనే ఒక వివరాల కోసం మాత్రం పోలీసులు అన్ని కోణాల్లో ఈ కేసు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.